ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో యాజ్ ఎ బిలీవర్స్ ఎంతమందికి పరలోక రాజ్యంలో స్థానం ఉందని ఎంతమంది నమ్ముతున్నారండి? నేనైతే నమ్ముతున్నాను. నా స్థానం పరలోక రాజ్యంలో ఫిక్స్ అయిపోయిందని, నాకు ఒక స్థానము పరలోకం రాజ్యంలో ఇవ్వబడిందని నేను నమ్ముతున్నాను. యాజ్ ఎ బిలీవర్స్ వి ఆల్ హ్యావ్ అ ప్లేస్ ఇన్ హెవెన్. ఈరోజు నా యొక్క టాపిక్ ఏంటి అని అంటే, వన్స్ సేవ్డ్ సేవ్డ్ ఫర్ ఎవర్. కొన్ని వచనాలు మనం చూసుకుందామండి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను. 2:4 నుంచి చదువుతున్నాను. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ వచనము చదువుతుంటే మరి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వచనం చదువుతుంటే మనము స్క్రిప్చర్లో చదివినప్పుడు ఏమనుందంటే, మనల్ని ఆల్రెడీ దేవుడు పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వమున యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు మరి మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన యొక్క కుడిపార్శ్వమునందు ఆయనను కూర్చుండు పెట్టుకున్నాడంట. సో ఆయనతో కూడా నీకు నాకు స్థానం అనుగ్రహింపబడింది. బిలీవర్ అయితే అంటే ఒక విశ్వాసివైతే, యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయి మరి యేసుక్రీస్తు నీ పాపాల వెల చెల్లించి క్షమింపబడడానికి ఆయన తిరిగి లేచాడంట. సో నీ పాపములు ఇప్పుడు క్షమింపబడి ఉన్నది అని ఇప్పుడు నువ్వు నమ్ముతున్నావు అనుకోండి. ఇప్పుడు మీరు నమ్ముతున్నారు అనుకోండి, నా పాపములు క్రీస్తునందు క్షమింపబడి ఉన్నాయని, అప్పుడు మీ స్థానము పరలోక రాజ్యంలో ఫిక్స్ అయిపోయి ఉందంట. హల్లెలూయా. సో ఈరోజు టాపిక్ నేనేం చెప్పాను, వన్స్ వీఆర్ సేవ్డ్ ఫర్ ఎవర్ కదండి. సో ఎప్పుడైతే మనము బార్న్ అగైన్ అయ్యామో, బార్న్ అగైన్ అయినప్పుడు అంట మనము క్రీస్తుతో కూడా ఏం నమ్ముతున్నాము, మనం బార్న్ అగైన్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనము కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డామంట. హల్లెలూయా. క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడి ఉన్నాము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. సో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. తను జీవించువాడను నేను కాదు, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించిన నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. హల్లెలూయా. సో ఇప్పుడు ఏంటి, మనం ఎప్పుడు బిలీవర్ ఎప్పుడైతామంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు నా కొరకు చనిపోయి, నా నిమిత్తం, నా పాపముల నిమిత్తము చనిపోయి ఆయన తిరిగి లేచి ఆయన నాలో నివసించడానికి ఆత్మరూపకంగా నాలో నివసిస్తున్నాడని ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో వారందరూ కూడా రక్షణ పొందిన బిడ్డలు అనమాట. మనము కూడా యేసుతో కూడా చనిపోయామంట. మనం ఆయనతో కూడా పాత పెట్టబడ్డామంట. హల్లెలూయా. పాత పెట్టబడి ఆయనతో కూడా తిరిగి లేచామంట. హల్లెలూయా. తిరిగి లేచి మనం పునరుద్ధాన శక్తిలో జీవిస్తున్నామంట. ఎందుకని? ఆయన జీవమై ఉన్నాడు. ఆయన ఆత్మ మనల్ని జీవింపజేస్తుందంట. ఆయన ఆత్మ మనలో నివసిస్తుంది. మనలో ఉన్న ఆత్మ మనల్ని జీవింపచేస్తూ, ఆయన ఇప్పుడు మనం జీవిస్తున్నది మనము కాదు, కానీ క్రీస్తే మనలో జీవిస్తున్నాడు. సో ఆయన నిమిత్తము, ఆయన యందు విశ్వాసము కలిగిన వారమై మనం ఏమవుతున్నాము, ఆయన యందు విశ్వాసము కలిగిన వారమై ఏమవుతున్నాము, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు అని అంటున్నాడు కదా పౌలు భక్తుడు. ఇక్కడ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమని చెప్తున్నాడు పౌలు భక్తుడు? ఏమంటున్నాడు ఇక్కడ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు. ఇక నేను జీవించట్లేదు. ఇప్పుడు శరీరం అందు నేను ఉంటున్నప్పటికీ కూడా శరీరం నాది కాదు, ఇప్పుడు ఆయన నాలో నివసిస్తున్నాడు. సో క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. ఎలా జీవిస్తున్నాడు? ఆత్మరూపకంగా మనలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్నను. నేను శరీరమందు జీవించుచున్న జీవితము
నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. హల్లెలూయా. ఆయన విశ్వాసం, మనం ఆయన యందు విశ్వసిస్తున్నాము కాబట్టి ఇప్పుడు మనం పునరుద్ధాన శక్తిలో మనం జీవిస్తున్నాము. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఆయనతో కూడా when we were born again we were dead with Christ and risen again with him. Hallelujah. and seated అంటే ఇప్పుడు ఏం చేసాము, మనం ఆయనతో కూడా లేపబడి ఆయనతో కూడా మనము కుడి పార్శ్వమందు తండ్రితో కూర్చున్నామంట. హల్లెలూయా. సో ఇప్పుడు మనము ఏం తెలుసుకోవాలి అంటే మనము 2 స్థానాలలో మనం ఉన్నామన్నమాట. ఇప్పుడు ఉన్నామన్నమాట. ఎలా మనం 2 స్థానాలలో ఉన్నాము అంటే శరీర రీతిగా మనం భూమి మీద నివసిస్తున్నాము, ఆత్మరూపకంగా మనం పరలోక రాజ్యంలో ఆల్రెడీ మనము తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నామన్నమాట. సో ఇప్పుడు నువ్వు నేను 2 స్థానాలలో మనం జీవిస్తున్నాం. ఒకటి ఆత్మీయ స్థానంలో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాం, శరీర స్థానంలో మనం భూమి మీద నివసిస్తున్నాం. హల్లెలూయా. సో తిరిగి జన్మించక ముందు నువ్వు శరీర సంబంధివి అయినప్పుడు ఆత్మ సంబంధివి కాదు, శరీర సంబంధివి. శరీర సంబంధివై ఉన్నప్పుడు నువ్వు ఆదాము క్రింద ఉన్నట్టు, క్రీస్తు క్రింద ఉన్నట్టు కాదు. హల్లెలూయా. సో క్రీస్తు క్రిందికి నువ్వు ఎప్పుడొస్తావు, కృప కిందికి ఎప్పుడొస్తావు? మనం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుషుడు కూడా నీతిమంతుడు కాదు. మనం ఎంత మంచి పనులు చేసి ఎన్ని నీతి క్రియలు చేసినప్పటికీ కూడా నువ్వు ఆదాము క్రింద ఉన్నావంటే నువ్వు మరణించిన స్థితిలోనే ఉన్నట్లు. ఆత్మీయంగా నువ్వు మరణించిన స్థితిలోనే ఉన్నావు. యు ఆర్ డెడ్ అన్నమాట. ఇన్ యువర్ స్పిరిట్ యు ఆర్ డెడ్. వెన్ యు ఆర్ అండర్ ఆడమ్ యు ఆర్ డెడ్ స్పిరిచువల్లీ. ఎందుకు అంటే ఆదాము వల్లనే కదా మనందరికీ పాపము సంక్రమించింది. ఆయన వలన మనకు పాపం సంక్రమించినందుకు మనము పాపములో మరణించిన స్థితిలో ఉన్నాము స్పిరిచువల్ గా. ఇప్పుడు క్రీస్తు క్రిందికి వచ్చినప్పుడు యు ఆర్ అండర్ గ్రేస్ కాబట్టి ఆయనలో జీవం ఉంది, క్రీస్తులో జీవం ఉంది, పునరుద్ధాన శక్తి, నిత్య జీవం ఉంది. హల్లెలూయా. ఆయన జీవం అంట అంతము లేనిది. హల్లెలూయా. మరణమే లేదు. హల్లెలూయా. సో పునరుద్ధాన శక్తి అంటే జీవింపచేశాడంట, మనల్ని జీవింపచేయు ఆత్మ మనలో నివసిస్తుందంట. హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ లైఫ్ అన్నమాట. అది ఆ స్పిరిట్ అనేది దేవుని యొక్క స్పిరిట్ మనలోకి వచ్చిందంటే అది జీవింపచేస్తుందంట, మన శరీరాన్ని జీవింపచేస్తుంది, ఆత్మీయ జీవితాన్ని జీవింపచేస్తుంది. హల్లెలూయా. సో పవర్ఫుల్ థింగ్ ఏం చెప్తున్నానంటే when we were dead in sin